ఈ నెల 5వ తేదీన చొప్పదండి నియోజకవర్గంలో జరిగే కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కరీంనగర్ టికెట్ కేటాయింపులో చిన్న సమస్యలు సాధారణమని అన్నారు. వాటిని అధిగమించి ముందుకెళ్తామని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతోనని విశ్వాసం వ్యక్తం చేశారు. కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రచారానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ నెల 5వ తారీఖు నాడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రతి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసే లక్ష్యంతో గత 2 సంవత్సరాల నుంచి మేము చేసిన అభివృద్ధి సంక్షేమం గురించి వివరించడానికి, రానున్న 3 సంవత్సరాల్లో చేయబోయే అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కరీంనగర్ జిల్లా ప్రజలతోటి సమావేశం కావడానికి నిర్ణయించుకున్నారు. ఈ సమావేశానికి మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, ఈ జిల్లాకు సంబంధించినటువంటి అందరు శాసనసభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, లైబ్రరీ చైర్మన్లు, మార్కెట్ చైర్మన్లు, వివిధ హోదాల్లో కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వం ఉన్నటువంటి వివిధ హోదాలో ఉన్న అందరూ కూడా హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాకు సంబంధించి కరీంనగర్ కార్పొరేషన్తో పాటు చొప్పదండి మున్సిపాలిటీ, హుజురాబాద్ మున్సిపాలిటీ, జమ్మికుంట మున్సిపాలిటీల్లో చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయబోతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ సర్వే చూసినా కూడా కాంగ్రెస్కు స్పష్టమైన మెజారిటీ ఈ జిల్లా ప్రజలు ఇస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఇదే విజయ పరంపర కొనసాగుతుంది. 2023 శాసనసభ ఎన్నికలప్పుడు ఆనాడు బీఆర్ఎస్ను గద్దె దింపి కాంగ్రెస్కు అధికారం కట్టబెట్టిన పంచల్లి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జైత్రయాత్ర కొనసాగుతుంది. దాని తర్వాత వచ్చినటువంటి పార్లమెంట్ ఎన్నికలు చూసినాం మనం. బీఆర్ఎస్ పార్టీ 2023 ఎన్నికలప్పుడు ఈ రాష్ట్ర ప్రజలు ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు. వాళ్ళకి ప్రతిపక్ష పాత్ర పోషించలేనటువంటి అసమర్థ స్థితిలో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కొట్టుమిట్టాడుతుంది. ప్రతిపక్ష పాత్ర కూడా సరిగ్గా పోషించట్లేదని అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొద్ది మాసాలకే 4-5 నెలలకే జరిగిన పార్లమెంట్ ఎన్నికలు చూస్తే మేము ఉద్యమ పార్టీ, రాష్ట్రాన్ని చాలా అభివృద్ధి చేస్తామని చెప్పి గొప్పలు చెప్పుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ఈ రాష్ట్రంలో గుండు సున్నాకు పరిమితం చేసింది. దాని తర్వాత అప్పుడే కంటోన్మెంట్ ఉప ఎన్నిక వచ్చింది. శాసనసభ సాధారణ ఎన్నికలప్పుడు మేము కంటోన్మెంట్లో 3rd ప్లేస్లో ఉన్నాం. కానీ ఉప ఎన్నికకు మేము పెద్ద ఎత్తున విజయం సాధించాం. దాని తర్వాత జూబ్లీహిల్స్ ఎన్నికలు. జూబ్లీహిల్స్ ఎన్ని డ్రామాలు ఆడినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎంత మైండ్ గేమ్ ఆడినా కూడా చివరికి కాంగ్రెస్ పార్టీ 25,000 మెజార్టీకి పైగా గెలిచిన సందర్భాన్ని మనం చూసినాం. 2023 డిసెంబర్ నుంచి ఈ జైత్రయాత్ర కొనసాగుతుంది. మరో 10 ఏళ్ళు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో